లైట్గా వేసుకోవాలండి. ఫ్లేమ్ కూడా పెద్దగా పెట్టకూడదు, చిన్నగా పెట్టి లైట్గా చేసుకోవాలి. పిండంలో ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యొక్క కరివేపాకు పొడి తింటే ఆ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అవుతుంది. తర్వాత ఫాస్ఫరస్ అనే ఇది కూడా ఉందండి ఈ కరివేపాకులో. తర్వాత మన ఎముకలకంతా కూడా గట్టిపడుతుంది, జుట్టు బాగా రాలుతుంది అన్న వాళ్ళు కూడా ఈ యొక్క కరివేపాకు పొడి రోజు ఒక ముద్ద తింటూ ఉంటే ఒక నెలలో జుట్టు రాలడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. వేసి ఎండలోనే పెట్టాలని లేదండి, మనం మామూలుగా టేబుల్ మీద కూడా పెట్టి ఆరబెట్టచ్చు. అది బాగా ఆరిన తర్వాత అంటే ఇలా తీసేటప్పుడు గలగలమని సౌండ్ వస్తుంది, అప్పుడు బాగా ఆరిపోయిందని అర్థం అనమాట. ఆకులు పక్కన పెట్టేసి ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. నమస్కారం అండి. ఈరోజు మనం చేసే వంటకం పేరు కరివేపాకు పౌడర్. కరివేపాకుకు కావలసిన పదార్థాలు: మినప్పప్పు 3 స్పూన్లు, టేబుల్ స్పూను. తెల్ల నువ్వులు అది కూడా 3 స్పూన్లు. పల్లీలు 3 స్పూన్లు. కరివేపాకు మనకి ఎంత కావాలో అంత ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను 2 కప్పులు తీసుకున్నాను. మిరపకాయలు ఒక 20 మిరపకాయలు, ఎండు మిరపకాయలు. ధనియాలు ఒక 3 స్పూన్లు. శనగపప్పు ఒక 3 స్పూన్లు. మెంతులు కొంచెం, జీలకర్ర 2, 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్. ఇది కావలసిన పదార్థాలు, కరివేపాకుకి పొడికి కావలసిన పదార్థాలు. కరివేపాకు పొడి తయారు చేసే విధం ఎలాగో చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాండి. 1 స్పూన్ నూనె పోయాలండి. నూనె కాగాలి. ఒక చిన్న విన్నపం అండి, నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. ఇప్పుడు మనం కరివేపాకు పొడిని తయారు చేయడానికి నూనె కాగిందండి. ఫస్ట్ మనం వేసేది మినప్పప్పు, శనగపప్పు. లైట్గా వేసుకోవాలండి, ఫ్లేమ్ కూడా పెద్దగా పెట్టకూడదు, చిన్నగా పెట్టి లైట్గా చేసుకోవాలి. ఈ శనగపప్పు కొంచెం కలర్ మారితే చాలండి. తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. ఇంకా కలర్ మారలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చిన్న ఫ్లేమ్లోనే చేయాలి. కరివేపాకు పౌడరు చాలా మంచిదండి, తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. కరివేపాకు పొడి మనము చేసుకొని రోజు ఫస్ట్ ముద్ద అన్నంలో కలుపుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. దీని బెనిఫిట్స్ కూడా చెప్తానండి. ఇప్పుడు మినప్పప్పు వేయాలండి. ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఇది కలపాలి. కరివేపాకు పొడిలో కాల్షియం ఉంది. తర్వాత మూత్రపిండంలో ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యొక్క కరివేపాకు పొడి తింటే ఆ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అవుతుంది. తర్వాత ఫాస్ఫరస్ అనే ఇది కూడా ఉందండి ఈ కరివేపాకులో. తర్వాత మన ఎముకలకంతా కూడా గట్టిపడుతుంది, జుట్టు బాగా రాలుతుంది అన్న వాళ్ళు కూడా ఈ యొక్క కరివేపాకు పొడి రోజు ఒక ముద్ద తింటూ ఉంటే ఒక నెలలో జుట్టు రాలడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది, జుట్టుకు కూడా బలం ఇస్తుంది అది. కాబట్టి అన్ని విధాలుగా కరివేపాకు చాలా మంచిది. ఇప్పుడు మినప్పప్పు కూడా కలర్ మారిందండి. ఇప్పుడు నెక్స్ట్ ధనియాలు. ఇది తొందరగా మాడిపోతుంది కాబట్టి మనము దీంట్లోనే చూస్తూ ఉండాలి. ఇప్పుడు పల్లీపప్పు వేస్తున్నానండి, వేరుశనగపప్పు అంటారు.
ఇది కొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడు లాస్ట్కి మిరపకాయలు వేయాలండి. ముందే మిరపకాయలు వేస్తే కలర్ మారిపోతుంది అందులో. ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండు మిరపకాయలు ఒక 20 తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు నువ్వులండి, తెల్ల నువ్వులు. ఇది కూడా మనకి ఇందులో కూడా కాల్షియం ఉంది. ఇది కూడా బలం అండి. ఇది కూడా వేసుకోవాలి. ఇది చిట్టుపట్టలాడైన వెంటనే ఆఫ్ చేసేయచ్చు, దానికి పెద్దగా అవసరం లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలను పెట్టుకుంటే చాలండి. వెంటనే అది తీసేసి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు, కావలసినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఈ పౌడర్ని మనము అందరూ కూడా రోజు కూడా తింటే చాలా మంచిదండి. ఇప్పుడు నేను తీస్తున్నాను. కరివేపాకు కూడా బాగా అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి నేను మిక్సీలో వేస్తున్నాను. కరివేపాకు పౌడర్కి ఇందాక పదార్థాలు అని చెప్పాను కదండి, అవన్నీ వేసాను. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా కావలసినంత వేస్తాను. నేను దీనికి ఇది టేబుల్ కాదండి, టీ స్పూన్ ఒకటి కొంచెం అంతే. పౌడర్ అయిపోయిందండి. ఇది ఇలాగే గాజు గ్లాస్లో కానీ లేకపోతే టైట్గా ఉండే అట్లాంటి బాటిల్స్లో కానీ వేసి మూసి పెడితే 1 నెల కాదు 2 నెలలైనా అది ఏమి చెడిపోకుండా బాగుంటుందండి. నేను ఇప్పుడు ఇది జార్లో వేసుకుంటాను. కరివేపాకు పౌడరు తయారు చేసామండి. ఇదిగోండి, ఈ కరివేపాకు పౌడరు ఎలా తయారు చేయాలో మనము ఇంకొకసారి చెప్పుకుందాం అండి. ముందు కరివేపాకుని బాగా కడిగి దాన్ని బాగా నీళ్లు లేకుండా వడపోసి దాన్ని చక్కగా ఒక క్లాత్ మీద వేసి ఎండలోనే పెట్టాలని లేదండి, మనం మామూలుగా టేబుల్ మీద కూడా పెట్టి ఆరబెట్టచ్చు. అది బాగా ఆరిన తర్వాత అంటే ఇలా తీసేటప్పుడు గలగలమని సౌండ్ వస్తుంది, అప్పుడు బాగా ఆరిపోయిందని అర్థం అనమాట. ఆకులు పక్కన పెట్టేసి ఒక బాణలిలో కొంచెం 1 స్పూన్ నూనె పోసేసి దాంట్లో మనము మినపప్పు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, మిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించాలండి. నువ్వులు చాలా ఇంపార్టెంట్. కరివేపాకు ఎంత ఇంపార్టెంటో అంత నువ్వులు కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ వేసి బాగా మనము వేయించాలి. మిరపకాయలంతా కూడా మనకు కారం ఎంత కావాలో దాని తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించేసి ఈ కరివేపాకును కూడా లాస్ట్లో వేయాలి. వేసి అది కూడా బాగా వేయించేసుకొని అవన్నీ కూడా తీసి మనము ఒక పక్కకు పెట్టుకొని బాగా ఆరబెట్టాలి. ఆ వేడి అంతా ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి దాన్ని గ్రైండ్ చేయాలి. ఈ కరివేపాకు పొడి అప్పుడు ఎంతో బాగా ఉంటుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కరివేపాకును రోజు మనము తిన్నామంటే మంచి. చిన్నపిల్లలకు పెడితే బాగా ఎముకలంతా కూడా గట్టిపడుతుంది. కాబట్టి ఇది రోజు ఒక ముద్ద మనము తింటే చాలా మంది. ఇది కరివేపాకు పౌడర్ అనేది అన్నంలోనే కాదు, టిఫిన్లో వేసుకోవచ్చు. అంటే దోశలు, ఇడ్లీలో మనము ఉట్టే అన్నంతోనే కలపాలని లేదండి, అన్నిట్లో కూడా మనం ఇది వేసుకోవచ్చు. ఏది లేకపోయినా మనం కూరలో అయినా కూడా 1 స్పూన్ లాస్ట్లో వేసి దింపేసి కూడా తినచ్చు. అందువల్ల ఈ కరివేపాకు ఎన్నో ఔషధ గుణాలు ఉంది, అందరూ కూడా తినాలి. ఇది ట్రై చేయండి, నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేయండి. నమస్కారం.
నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.